శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై ఉంది. స్వామివారిని ప్రతిరోజు అసంఖ్యాక భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుత కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఈయనను భక్తులు కలియుగ వైకుంఠుడు అంటుంటారు. వెంకటేశ్వర నామాన్ని ఒక్కసారి స్మరిస్తే చాలు, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. స్వామివారి నామాన్ని ఒక్కసారి పఠిస్తే చాలు, సకల సుఖాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. తిరుమల స్థల పురాణం గురించి చాలా మంది చదివే ఉంటారు, కానీ తిరుమల వచ్చే భక్తులు క్రింద పేర్కొన్న వాస్తవాలను ఎక్కడా చదివుండరు, వినుండరు. తిరుమల వాస్తవాలను ఒక్కసారి గమనిస్తే, ఆలయ ప్రవేశంలో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని శిరస్సుపై అనంత ఆలవారు కొట్టిన గుణపం ఉంటుంది. బాల్య దశలో ఉన్న స్వామివారిని ఆ గుణపంతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం అనే సాంప్రదాయం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది. ఇది అసలు చిక్కు పడదని అంటారు. తిరుమలలో శ్రీవారి దేవాలయం నుండి సుమారు 23 కిలోమీటర్ల దూరం నుండి ఒక గ్రామం ఉంటుంది. అక్కడ ఆ గ్రామస్తులు తప్ప ఇతరులకు ప్రవేశం ఉండదు. ఆ గ్రామస్తులు ఎంత పద్ధతిగా ఉంటారంటే స్త్రీలు రవికలు కూడా వేసుకోరు, అంత పద్ధతిగా ఉంటారు. మరి అక్కడ ఉండే తోట నుండే స్వామివారికి వాడే పూలు తీసుకొస్తారు. గర్భగుడిలో ఉండే ప్రతిదీ అంటే పాలు, నెయ్యి, పూలు, వెన్న మొదలైనవన్నీ కూడా ఆ గ్రామం నుండే వస్తాయి. స్వామివారి గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు. బయట నుండి గమనిస్తే ఈ విషయం మనకు బోధపడుతుంది. స్వామివారికి ప్రతిరోజు క్రింద పంచే పైన చీరతో అలంకరిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. అవునా, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు 50,000 ఖరీదు చేసే శ్రీవారి సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న భార్యాభర్తలకు చీరను స్త్రీకి పంచే పురుషునికి ఇస్తారు. ఈ టికెట్ దొరకడం చాలా కష్టం. తక్కువ టికెట్లు మాత్రమే అమ్ముతారు. గర్భగుడిలో నుండి తీసేసిన పూలన్నీ కూడా బయటికి తీసుకొని పోరు. స్వామివారి వెనకాల ఒక జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి తిరిగి చూడకుండా పడవేస్తారు. స్వామివారి వెనక భాగం వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలాగే వస్తుంది. దాన్ని అమ్ముతారు. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారు, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు పదార్థాలు అన్నీ పూజారి వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలన్నీ కూడా తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్పేడు దగ్గర పైకి వస్తాయి. స్వామివారి ముందు వెలిగే దీపాలు ఎప్పటికీ కొండెక్కవు, అంటే ఆరిపోవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికి తెలియదు.